రాజకీయాలు చేసేవారిని కాదు, ప్రజలకు సేవ చేసేవారిని ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచిన సిపిఐఎం 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచిన సిపిఐఎం 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎర్రం అనుష సతీష్ కుమార్ ఇంటింటికి బొట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జయశంకర్ కాలనీ, రెవెన్యూ కాలనీ, పైలట్ కాలనీ, జవహర్ నగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి గెలిపించాలని కోరారు. ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్న ఆదరించి గెలిపిస్తే మీకు అండగా ఉంటానని ఎర్రం అనుష సతీష్ కుమార్ అన్నారు. ప్రత్యర్థులు చేసే అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం బలపరిచిన మేము ఎర్రం అనుష సతీష్ కుమార్లను మీరు ఆదరించి సుత్తి కొడవలి నక్షత్ర గుర్తుపై అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. మరియు ఏ సమస్యలు ఉన్నా కూడా మీ కళ్ళ ముందు మేము వచ్చి అన్ని చేస్తాము. ఒక్కసారి నమ్మి మమ్మల్ని ఆదరించి గెలిపించగలరు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పీటీసీ కంకటి రాజవీరు, మాజీ సర్పంచ్ తాటి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమయం ఎప్పుడు ఇంకా చచ్చిపోయినా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డు ఓటర్ మహాశయులందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. 27వ వార్డులో పొత్తులో భాగంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీల్లో భాగంగా ఇక్కడ సిపిఎం పార్టీ యొక్క అభ్యర్థి అనుష సతీష్ గారికి టికెట్ కేటాయించడం జరిగింది. అందులో కాంగ్రెస్ పార్టీ వైపు నుండి మేము వారికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ వారి వెనువెంట ఉంటూ ప్రచారంలో ముందుకు దూసుకోబోతున్నటువంటి అనుష గారిని మీరు దీవించి మీ పవిత్రమైన ఓటు సుత్తే కొడవలి నక్షత్రంపై వేసి 11వ తారీఖు నాడు ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.